మీ గురించి రాసుకోవాలి, ఒక సినిమా తీసుకోవాలి అని ఎప్పుడైనా అనిపించిందా మీ లైఫ్లో జరిగినటువంటి అని చూస్తే నాకు తెలిసే మీ మీ అంటే బయోపిక్ అని అక్కర్లా, ఓ డాక్యుమెంటరీ చాలా చేస్తాను సార్. ఓ ఇది డాక్యుమెంటరీ కూడా కాదు, మామూలుగా మనకొక ప్లాట్ కావాలా కథ రాయటానికి, సినిమా కథ రాయటానికి, అలా హర్షవర్ధన్ జీవితంలో నుంచి అదా మీరు అంట సార్, చాలా సింపుల్ ఆన్సర్. ఏ రైటర్ అయినా వాడి జీవితంలో వాడి చేసిన చూపిస్తాడు. మామా మత్స్యంద్రలో ఉన్న హీరోలు ముగ్గురు కాదండి, వాడి చెల్లి కానీ వాడి తల్లి కానీ ఎవరైనా సరే ప్రతి క్యారెక్టర్ నేనే. ఓకే, అందులో నాది ఏదో ఒక పోర్షన్లో ఏదో ఒక ఫేజ్లో నా తాలూకు ఐడియాలజీస్ నేనే కాదు సార్. ఏ రైటర్ని మీరు తీసుకోండి, మనం అనుకుంటాం ఆ మాటకు వస్తే పలానా రైటర్ మర్డర్ గురించి రాసేటాడు, మర్డరరా, వాడు మర్డర్ కాకపోవచ్చు కానీ వాడు మర్డర్ అయితే అలా చేస్తాడు. అర్థమైంది కదా? అదే వాడు రేపిస్ట్ అయితే అలా ఇవన్నీ చేయరు, మన నిజం జీవితంలో చెయ్యం కానీ కథల్లో పెట్టేస్తాం. సో నేను వాటి ఐడియాలజీస్, అవును, నేను అపర భక్తుడిగా చెప్పుకోవచ్చు సార్, పరమ నాస్తికుడిగా చెప్పుకోవచ్చు. నాకున్న అన్నీ నేను నా పాత్రల ద్వారా చేసేస్తుంటా. వాట్ ఎవర్ రైటింగ్ అంటే అదే కదా కిక్. యూ కెన్ జస్ట్ పోర్ట్రే యువర్ షేడ్స్. మీకున్న, మీరు నమ్మనివి పెట్టచ్చు, మీరు నమ్మేవి పెట్టచ్చు సార్. మనమే అంతే, అన్ని ఎన్నో జీవితాలు చూసేది ఒక రైటరే. అవును. సో అవన్నీ మన యొక్క ఏవైతే మనం చూస్తూ ఉంటామో మనలో ఉన్నాయన్నీ కూడా దాంట్లో ప్రతిఫలిస్తూ ఉంటాయి. అబ్సల్యూట్లీ, ఆ పాత్రల ద్వారా. నేను యాక్చువల్గా అందరికి ఇదే అడ్వైజ్ ఇస్తానండి, రాయమంట, డైరీ కాదు. అందుకే చెప్తా, యూ రైట్ ఎ ఫిక్షన్ స్టోరీ రాయ్. అందులో కొన్ని పైశాచికం కనిపిస్తూ ఉంటాయి. అది మనలో ఇన్ని షేడ్స్ ఉన్నాయా, మంచి కనిపిస్తాయి. ఇది కూడా మనం చేయొచ్చా సార్. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సార్. ఈ మొత్తం సొసైటీ పిల్లలు బాధ్యతలు ఉండేవాడు కానీ నీతో నువ్వు గడుపుకునే ఆ క్షణం ఉంటుంది కదా, ఆ కొద్దిసేపు రోజు కనీసం గంటించుకోలేవా? ఆ గంట మాత్రం వదలకు. ఫోన్ గిన్నె పక్కన జస్ట్ రొమాన్స్ యువర్ సెల్ఫ్, జస్ట్ బీ విత్ యువర్ సెల్ఫ్. సూపర్, బాగుంటుంది. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అంటే అదే అర్థం. అంతే, నిన్ను నీలా అంతే. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అంటే మనకు సంపదలు వచ్చేయటం, కీర్తి ప్రతిష్టలు అవి కాదండి. అసలు నేను ఎందుకు పుట్టాను, నీతో నువ్వు జీవించడం. అంతే. ఆ మైనస్లన్నీ పక్కన పెట్టేసి ఆ కొంచెంసేపు నీకు నచ్చే పనులన్నీ చేస్తూ ఉండు, బాగుంటుంది. సో మీరు ఫర్దర్గా తీసే సినిమాలు ఇంకా ఆపరు, నాకు తెలిసి డైరెక్షన్ అనేది ఆపరు. ఒకవేళ దీని తర్వాత మీకు ఇవి వస్తాయి, క్యారెక్టర్స్ వస్తాయి, సో అలాంటప్పుడు దేనికి ప్రయారిటీ ఎక్కువ ఇస్తారని ఇక్కడ డైరెక్టర్? డిపెండ్స్ అండి. అంతేనా? అలసటగా ఉన్నప్పుడు యాక్టింగ్ చేయాలనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ పెద్దగా మనం స్ట్రెస్ ఫీల్ అవ్వడం లేదు. ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నప్పుడు రాయాలనిపిస్తుంది. ఒక యాజిటేటెడ్గా ఉన్నప్పుడు సినిమా తీయాలనిపిస్తుంది. అంటే ఏదో చెప్పాలని. ఇలాంటివి ఉంటాయి నాకు తెలిసి. అంటే అందరికీ ఉండకపోవచ్చు కానీ లక్కీలీ ఐఎమ్ బ్లెస్డ్ విత్ సో మెనీ థింగ్స్. సో నాకు కుదిరిన నేను ఎందులో వేలు పెట్టినా వర్కౌట్ అయిపోతుంది. ఎంత పెద్ద స్టార్ని అయిపోయాను కాదు, ఫెయిల్ అవుతాం అట్లా. బాగా చెప్తున్నాడు రా, ఏదో మనకు ఆడియన్స్ ఉన్నారు, మనకు ఒక ప్రేమ ఉంది, ఫ్యామిలీ మెంబర్ లా చూస్తారు బికాస్ ఆఫ్ టెలివిజన్. వాట్ ఎవర్ టీవీ లేని నా జీవితం ఊహించుకోలేను సార్. అంతే, టెలివిజన్ మీకు ప్రేమ దొరికిందంతా అక్కడి నుంచే దొరికింది కదా. అక్కడే టీవీ ప్రేక్షకులకు దొరికే ప్రేమ సినిమా వాళ్ళకి దొరకదు సార్. సినిమా వాళ్ళ ప్రేమ బయట చూపించుకుంటారు, కట్అవుట్లు, పాలాభిషేకాలు, యాత్రలు అన్ని. ఇంట్లో చూపించుకునే ఫెస్టివల్ టీవీ. వాళ్ళని చూసి అందరూ కలిసి వాళ్ళని చూసి అన్నం తింటాం. మా అమ్మతో పాటు నాతో పాటు రోజు సుమ గారు మా ఇంట్లో భోజనం చేస్తుంటారు. అది మా ఫీలింగ్. ఆవిడ ప్రోగ్రామ్ చూస్తూ తినేవాళ్ళం. అంటే స్టార్ మైండ్ లో ప్రోగ్రామ్ అప్పుడు ఆవిడ ప్లేట్ ఉండదు, ఆవిడ లేదు అక్కడ, అంతే. దే ఆర్ లైక్ ఫ్యామిలీ. మనం మా ఇంట్లో చూసే సీరియల్స్ అవి చూసి ఫీల్ అవుతాం, హ్యాపీ అవుతా ఉంటాను. అమృతం ఏంటి సార్ చెప్తున్నాను, ఎన్నేళ్ళు అయింది. ఇంకా అప్పుడు పుట్టనోళ్ళు, అప్పుడు పెళ్లి చేసుకున్న వాళ్ళు, పుట్టినోళ్ళు కూడా ఈరోజు అమృతం ఫ్యాన్స్ ఉన్నారంటే ఇంకెంతకు మించి నాకేదో కావాలని కోరుకుంటే దేవుడు అందుకు రాడు. మామూలు ఆనందం కదా కాదు, దేవుడు అనేవాడు నిజంగా ఉంటే అందుకు రాడు అంటున్నా. ఇండస్ట్రీలో మీకు బాగా సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు? రాజీవ్ ఇంకా రాజీవ్ కనకాల 1 to 100 రాజీవే. అంటే ఈ రోజు ఏదో చేసాడు కాదండి, పెదకాపు తండ్రిగా చేశాడు అందులోనా. తండ్రిగా తను చేసి ఉంటాడు, వాడు కొడుకుతో నేను ఇప్పుడు చేస్తారా? వాడు కొడుకు మామగా అక్కడ కూడా మామయ్య చూడండి చేస్తున్నారా? రోషన్ ఫిల్మ్ లో చేస్తున్నా. అవునా? ఓకే, అది జరుగుతుంది. అది జరుగుతుంది ఆల్మోస్ట్ జరగటం 80%. అంటే లో ప్రొఫైల్ మెయింటైన్. అందులో మామాళ్ళు అనమాట మీరు? మేనమామ కాదు, హీరోయిన్ రిలేటెడ్, హీరోయిన్ ఫాదర్ నుంచి. వాడు బయటకు కూడా మామ అని పిలుస్తుంటాడు. అస్సలు వాడిని చూస్తుంటారే, మీ నాన్న పరిచయం అయినప్పుడు కలిసి పుట్టలేదురా, ఎప్పుడు పుట్టావు, ఎప్పుడు పెరిగావు నాకు తెలియదు కదా ఈ ఫ్యామిలీ లైఫ్. వీళ్ళు చూస్తుంటే అర్థమవుతుంది, ఓహో మనం ఇప్పుడు రాజీవ్ లాగా నేను కనిపిస్తున్నాను అనమాట. లేకపోతే మనకు యంగ్ ఫీలింగ్ ఉంటుంది. వాట్ ఎవర్, ఎక్స్ట్రాడినరీ చేసేస్తున్నాడు రాజీవ్. అబ్బో,
ఆ, అసలు నిజంగా బాగుంది సార్. రోషన్. రోషన్ నెక్స్ట్ జనరేషన్ చూడండి అందరూ డైరెక్టర్స్ ఇప్పుడు వస్తున్న మన డైరెక్టర్లు ఆ. ఒక్కొక్కటి తమిళ్ మలయాళం తెలుగు అలాంటి వాళ్ళు వస్తున్నారు. ఇప్పుడు బాగుంది అసలు లాంగ్వేజ్ అనేది బ్యారియరే కాదు. బ్యారియర్ కాదు. ఇంకా క్వాలిటీ సినిమా ఇప్పటి నుంచి ఇంకా బాగా పెరిగిపోతా ఉంటుంది చూడండి. ఓకే. బాగుంటుంది. స్క్రాప్ అంతా వెళ్ళిపోద్ది పక్కకి. స్క్రాప్ అంటే మనుషులు కాదండి, వాళ్ళ థాట్స్. అదే చెత్త సినిమాలు తీయడం మానేస్తారు, ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారు, అందరూ పెట్టుకుంటారు. సిగ్గుపడతారు. మీరు అనేది చెత్త సినిమాలు తీయడానికి కూడా సిగ్గుపడే రోజులు వచ్చేస్తాయి. చెత్త అంటే ఏమవుద్దంటే సార్, అందరూ కష్టపడి తీసేదే టేకన్ ఫర్ గ్రాంటెడ్ ఉంటుంది, చూసేస్తారు. అది పోవాలి సార్, అది పోవాలి. జాగ్రత్తగా ఉండాలి. రాజమౌళి గారు ఈ రోజు కూడా చూడండి, స్కూల్ పిల్లడిలా టెన్షన్ పడుతూ ఉంటాడు, ఎగ్జామ్ వెళ్తున్నట్టు టైం తీసుకుంటాడు. కాదు ఆయన ఫోకస్ ఏంటి సార్. మేము టీవీ సీరియల్స్ టైం నుంచి కూడా చూసేవాళ్ళం. పొద్దున్న 7కి అంటే 7కి షూటింగ్ స్టార్ట్ చేసిన డైరెక్టర్ అసలు ఎక్కడికి తెలుసు మనకి, లైట్లు గీట్లు పెట్టి పెద్ద సెటప్ అది. 5:30కి వచ్చి కూర్చుంటాడు లొకేషన్. ఆ రోజులు పోయినాయి అనుకున్నాం, ఈయన తీసుకొచ్చి పెట్టాడు. పెట్టి కంటిన్యూ చేస్తున్నాడు. ఈ రోజు అంటే ఎన్టీ రామారావు గారి తర్వాత తెలుగు ఖ్యాతిని చాటిన గొప్ప డైరెక్టర్ సార్, గొప్ప వ్యక్తి సార్. ఆయన డైరెక్టర్ అయ్యాడు అంతే. అతని స్టోరీస్, అతను మంచి యాక్టర్. అతనితో క్యారెక్టర్ చేయించాలని కోరిక నాకు. అవునా? అసలు గుడ్ బ్యాడ్ అగ్లీలో విలన్ క్యారెక్టర్ చేయించాలని ధైర్యం చాలలేదా? మరీ పెద్దోడు అయిపోయాడు. ఏమన్నా ఒకప్పుడు కలిసి పని చేశారు కదా. అది నేను చెప్పుకోవడానికి కూడా భయపడతాను సార్. ఇప్పుడు నాకు త్రివిక్రమ్ గారు బాగా క్లోజ్ ఒక స్టేజ్ లో. ఇప్పుడు చెప్తే ఎలా ఉంటుంది అంటే వద్దు అనిపిస్తుంది. అంటే వాళ్ళేం తక్కువ చేయలేదండి, అది అంతే అభిమానంగా ఈ రోజుకి పలకరిస్తుంటారు. కాదంటే కాకపోతే పరిచయాలు 3 దశల్లో ఉంటాయి సార్. ఒక స్టేజ్లో పరిచయం చెప్పుకోవడానికి ఇష్టపడతాం, ఒక స్టేజ్లో గర్వపడతాం, ఇంకా ఎదిగిపోతే భయపడతాం ఎందుకులే అని. బాగుంటుంది అంటే అది. కానీ మీతో ఎలా ఉంటారు? రాజమౌళి ఎలా ఉంటాడు? డెఫినెట్గా ఎక్కడ నేనే కొంచెం వాళ్ళకున్న దీంట్లో హడావుడిలో మనం డిస్టర్బ్ చేయటం, పాత పరిచయం. ఇప్పుడు కామన్ టాపిక్స్ ఏముంటాయి సార్, ఈ సినిమాలు బాగున్నాయండి, చూస్తున్నాను, ఏం చేస్తున్నాను, ఏం మాట్లాడతాం ఇది అంతేగా. నాకు బాహుబలిలో క్యారెక్టర్ ఆఫర్ చేశారు సార్, చెప్పకూడదు కానీ అంటే ఆ ట్రీట్మెంట్ గురించి చెప్తున్నా. అది చేయలేపాం. ఎవెన్చువల్లీ మనం స్క్రిప్ట్కి నేను వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఆ క్యారెక్టర్ వదిలేసుకొని ఇటు వచ్చా. ఓకే. బాధపడి ఉంటారు ఆ టైంలో? ఎవరు? మీకు అంటే విషయం ఏంటంటే బాధపడడం అంటే ఇంకా తప్పదు సార్. నాకు మనం రావటం అన్నది అప్పుడు పెద్ద విషయం. అంటే ఇదో సెపరేట్ ఐడెంటిటీ, నేను రైటర్గా ఇది అవ్వాలనుకుంటున్నాను. ఓకే. ఫ్యామిలీ 3 తరాల హీరోలు. ఆబ్వియస్లీ మనం అదే బాహుబలి మిస్ అవడం బాధే, కానీ పోల్చుకున్నా రెండిట్లో ఏది అని. ఇది నాకు పెద్దది అనిపించింది. అంటే అప్పుడు నాకు అది అవసరం. ఇది సరే. అప్పుడు చెప్తున్నా, నా క్యారెక్టర్ చెప్పడానికి కూర్చోబెట్టి మొత్తం స్టోరీ అని చెప్పాడు ఆయన. ఆ పాత పరిచయంతో ఉన్న ఇది అనమాట. ఆల్మోస్ట్ 2 hours స్టోరీ నాకు చెప్పొచ్చా లేదా ఆలోచన లేదు. అలా మొత్తం స్టోరీ అంతా చెప్పేసి అసలు ఆ చిన్నపిల్లాడు అంటే నన్ను అంటుంది శాంతి నివాసం టైంలో అతను ఎలా ఉన్నాడు, ఇప్పటికీ అలా ఎలా ఉన్నాడు కాదండి, అలా ఉండటం వల్ల ఎలా ఉన్నాడు. ఓకే. ఎంత ఎదిగాడంటే కారణం మనం ఆ రూట్సే చూస్తున్నాం అండి. మనం రాజమౌళి అన్న వ్యక్తిని చూస్తుంది మహావృక్షం తాలూకు రూట్. ఆ వృక్షం మనకు కనబడదు, చాలా పెద్దది. అంటే అది జనానికి తెలుస్తుంది. ఆ ఆరా అన్న పదం కూడా కరెక్ట్ కాదు. దట్స్ ద రీచ్ వాట్ హీ హాస్ గెయిన్ టుడే, హీ హాస్ ఎర్న్డ్ టుడే. అర్హుడు అన్ని విధాల దానికి. అలాగే త్రివిక్రమ్ గారిని చూసినప్పుడు కూడా నాకు అసలు బాబా, అతను పాటలు రచయిత. ఫస్ట్ మేము మ్యూజిక్ ఫీల్డ్లో నేను ఎంటర్ అయిన రోజుల్లో అతను పాటలు రాసుకోవడానికి వస్తే అక్కడే ఏదో కూర్చొని కబుర్లు చెప్పుకొని అతనైనా స్వయంవరం సార్. ఈ రోజు త్రివిక్రమ్ గారి గురించి నేను మాట్లాడలేదు సార్. స్వయంవరం బియాండ్. నాకు ఈ రోజుకి అది ఫేవరెట్ ఫిల్మ్. కలేజా. నువ్వు నాకు నచ్చావు, వాళ్ళందరూ నచ్చే సినిమాలు నాకు నచ్చితే అది కాదు. కలేజాలో రైటర్ గా అతను. కలేజా ఎందుకు ఫ్లాప్ సరే, అది వేరే టాపిక్ మొదలెడితే ఆపను. కానీ లేదు సార్, ఎంత వీళ్ళ దగ్గర చాలా నేర్చుకోవాలి మనం, చాలా బియాండ్.